अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिल करीम अम्माबाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ఈనాటి అంశము అన్నంలో లోపం ఎత్తి చూపకూడదు, పైగా అన్నం బాగుంటే పొగడాలి. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ ఏ అన్నంలోనూ లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు అది ఇష్టమైతే తినేవారు, ఇష్టం లేకపోతే మానుకునేవారు. బుఖారీ, ముస్లిం. ముఖ్యాంశాలు. ఈ హదీసులో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉత్తమ నడవడిక బోధించబడింది. అందులో మనందరికీ మంచి ఆదర్శం ఉంది. మన విధానం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి పూర్తిగా విరుద్ధమైనది. భోజన రుచుల్లో ఒక్క పూట ఏ చిన్న తేడా వచ్చినా మనం పెద్ద గలాటా చేస్తాం, దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెడతాం. దైవ ప్రవక్త ఆదర్శ విధానానికి అనుగుణంగా నేడు మన జీవితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో హదీసులో ఇలా ఉంది. జాబిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి తమ ఇంటి వారిని కూర పెట్టమని అడిగారు. ఒక్క సిర్కా తప్ప ఇంట్లో మరే కూర లేదని చెప్పారు ఇంటి వాళ్ళు. అప్పుడు ఆయన అదే తెప్పించుకొని తినడం మొదలుపెట్టారు. తింటూ ఆహా, సిర్కా కూర ఎంత రుచిగా ఉంది, ఆహా, సిర్కా కూర ఎంత రుచిగా ఉంది అని అనసాగారు. ముస్లిం. ముఖ్యాంశాలు. అంటే ఈ హదీసులో కూడా అన్న పానీయాల విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి నిరాడంబరులో, ఎంతటి సాధు ప్రియులు వివరించబడింది. ఏ విధంగానైతే వస్త్రధారణ మొదలగు విషయాల్లో ఆయన రాచరికపు టీవీని, డాబు దర్పాన్ని ప్రదర్శించలేదో అదేవిధంగా భోజనాది విషయాల్లోనూ ఆయన పరమాన్నాలు తినడానికి మోజుపడలేదు. పైగా తనకు ఏది వడ్డిస్తే అది ఆరగించి సంతృప్తి చెందేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ప్రతి సందర్భం మనకు ఆదర్శప్రాయమేనని చెప్పటానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. మిత్రులారా, అందువల్ల మనము ఏది తిన్నా సరే మన ముందు వచ్చిన దాన్ని ఆరగించాలి. ఇష్టం ఉంటే దాన్ని తినాలి, లేకపోతే తినటం మానేయాలి. అంతేగాని అందులోని లోపాలను లెక్కించుకుంటూ కేకలు వేస్తూ ఇలా చేయకూడదు. ఎందుకంటే ఆ అన్నాన్ని తయారు చేసేవారు ఎంతో కష్టపడి తయారు చేస్తారు. అందువల్ల మనం ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువును గౌరవించాలి. ఆహారం అంతా దేవుడు ప్రసాదించిన మనకు ఒక ముఖ్యమైన, ఎంతో ఖరీదైన దేవుని తరపు నుండి మన కోసం ఏర్పాటు చేయబడిన ఈ వస్తువులు, వాటికి మనం విలువనివ్వాలి. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం ఆచరించే, దాన్ని ఇతరులకు బోధించే అవకాశాన్ని మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ తీర్పు దిననాడు సాఫల్యం ప్రసాదించి స్వర్గంలోనికి ప్రవేశింపజేయుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.